దైవ సేవకుల దగ్గర యవనస్తులు చాలా చక్కగా ప్రవర్తిస్తున్నాడు. సరిపోతుందా? పరిచయం చెప్తే నమ్మకంగా చేస్తున్నారు. ఎక్కడికైనా ఎల్లుమంటే చేస్తున్నారు. పోస్టర్లు అతికిమంటే అతికిస్తున్నారు. ఏమంటే సౌండ్ సిస్టమ్ పెట్టమంటే పెడుతున్నారు. వాయిద్యాలు వాయించమంటే వాయిస్తున్నారు. అంతా బాగానే ఉంది. ఇది సంఘములో విశ్వాసులు ఎదుట, సేవకులు ఎదుట నమ్మకంగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు. ఇది సరిపోతుందా అని ప్రభు అడుగుతున్నాడు. నాకు ఇది కాదు ముఖ్యం. వీరు ఎవ్వరు లేనప్పుడు, మధ్యరాత్రుల్లో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీ యథార్థత ఎలాగుంది? ఒంటరిగా ఉన్నావు, సేవకుడు లేని నీ దగ్గర, సంఘం లేదు, విశ్వాసులు చూడట్లేదు, ఎవరు నేను చూడలేదు, ఒంటరిగా ఉన్నావు. అప్పుడు నీ యథార్థత ఎలాగుంది? నీ ఫోన్ నీతోనే ఉంది. నీ ఫోన్ లో నువ్వు ఎలాగున్నావు? నీ చాటింగ్ ఎలాగుంది? నువ్వు చూస్తున్న యూట్యూబ్ ఎలాగుంది? ఇదండి యథార్థత అంటే. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కాపాడుకోవడమే యథార్థత.